కార్మికులకు కనీస వేతన 26,000, ఉద్యోగ భద్రత, ఉద్యోగ భద్రత, ఉద్యోగ భద్రత, సిఐటియు, సిఐటియు, ఈ సమ్మె కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మె. కానీ అదే సందర్భంలో ఇవాళ కేంద్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కోరుకుంటుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాడు మనందరికీ మనం సమ్మెల్లో ఉన్నాం. అంగన్వాడీ సమ్మె, గ్రామ పంచాయతీ సమ్మె, మధ్యాహ్న భోజనం సమ్మె, ఆశా వర్కర్ల సమ్మె, విఓఏల సమ్మె. ఈ సమ్మెలన్నింటి దగ్గరికి కాంగ్రెస్ నాయకులు వచ్చి చెప్పారు. ఏం చెప్పారు? మేము అధికారంలోకి వస్తే మీకు 18,000 జీతం ఇస్తామన్నారు, పర్మనెంట్ చేస్తామన్నారు. అసలు దోపిడీ ఉండదు, నెల 1వ తారీఖు జీతం వస్తుందని చెప్పారు. మొన్నే కొత్త రాష్ట్ర ప్రభుత్వం 1,75,000 కోట్ల రూపాయలతోటి బడ్జెట్ పెట్టింది రాష్ట్ర శాసనసభలో. అందులో ఏ కార్మికుడి జీతం ఉన్నా పెంచినట్టు ప్రకటన వచ్చిందా? ఏ కార్మికుడి జీతం అన్నా, ఏ ఒక్క కార్మికుడి జీతం కూడా పెంచినట్టుగా ఒక్క అక్షరం ముక్క కూడా రాష్ట్ర బడ్జెట్ లో లేదు. పైగా ఎంత అన్యాయం అంటే ఈ రాష్ట్రంలో 76 రకాల షెడ్యూల్డ్ పరిశ్రమలు ఉన్నాయి. అందులో పనిచేసే కార్మికులకు జీవోలు ఇవ్వాలి, వేతనాలు నిర్ణయించాలి. వాళ్ళకి 2012లో నిర్ణయించిన జీవోలు అమలవుతున్నాయి. కొత్త రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు అయిపోయింది, ఒక్క కొత్త జీవో కూడా రాలేదు. ఆ జీవోలు మార్పు చేయమని చెప్పి మనం అడిగాం. దానికోసం అనేక సమ్మెలు చేశాం. కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కలిస్తే ఏం చెప్పిందంటే, అయ్యో ఎంత అన్యాయం జరిగిందా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత అన్యాయం చేసిందా, ఆ జీవోలన్నీ నేను ఇస్తానని చెప్పాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం మీద మనం సమ్మెలు చేసి పోరాటాలు చేసి 5 జీవోల్ని గెజిట్ చేయాలని చెప్పి డిమాండ్ చేశాం. ఆ 5 జీవోలకి 18,000 కనీస వేతనం నిర్ణయించారు. ట్రాన్స్పోర్ట్ కార్మికులు, నిర్మాణ రంగ కార్మికులు, సెక్యూరిటీ గార్డులు, అట్లాగే నర్సరీలో పనిచేసే వాళ్ళు, పేపర్ ఇండస్ట్రీలో పనిచేసేటువంటి కార్మికుల యొక్క జీతాలు గెజిట్ చేయమని చెప్పి కొత్త జీవోల్ని ఆమోదించమని చెప్పాం. ఆ జీవోల్లో 18,000 వేతనం నిర్ణయించాం. కానీ రేవంత్ రెడ్డి గారు 18,000 జీవోని అమలు చేయకుండా ఆ జీవోని రద్దు చేసి మొత్తం 18,000 కంత 11,000 రూపాయలకు కుదించి 11,000 రూపాయల కనీస వేతనాన్ని నిర్ణయించి 76 రకాల జీవోలు ఇచ్చాడు. అంటే కొండ నేలకు మందేస్తే ఉన్న నేలకు ఊడిపోయినట్టుగా ఇవాళ కాంగ్రెస్ పాలన కూడా కేంద్రంలో బీజేపీ అనుసరించే కార్మిక వ్యతిరేక విధానాలకి, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన కార్మిక వ్యతిరేక విధానాలకి ఏ మాత్రం తీసుకోము అన్న చందంగా వీళ్ళ పరిపాలన కూడా సాగుతూ ఉంది. అందుకనే మీ అందరికీ సిఐటి విజ్ఞప్తి చేస్తుంది, ప్రభుత్వాలు మంచి చేయాలని, మంచి చేస్తాయని మనం ఆశించడం తప్పు కాదు. కానీ ఈ ప్రభుత్వాల మీద భ్రమలు పెట్టుకుంటే, భ్రమలతో మనం ఉంటే, పోరాటానికి దూరంగా ఉంటే, ఉద్యమం చేయకుండా ఉంటే, ప్రశ్నించకుండా ఉంటే ఈ ప్రభుత్వం కూడా కార్మికులకి అన్యాయం చేస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అనేటువంటి విషయాన్ని మీ గమనంలో ఉంచుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇప్పుడు ఈ మధ్య ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యమంత్రి గారిని కలిసి శాలువాలు కప్పి సత్కారం చేసి, మాకు చాలా బాగుందండి, బీఆర్ఎస్ ప్రభుత్వంలో 15వ తారీఖున మేము జీతం తీసుకునే వాళ్ళం, మీరు వచ్చినాక 1వ తారీఖు మాకు జీతం ఇచ్చారు, చాలా ఆనందంగా ఉందని చెప్పని ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగులు పోయి ముఖ్యమంత్రికి చెప్పారు. ఈ పర్మనెంట్ ఉద్యోగుల్ని, ముఖ్యమంత్రి గారిని కలిసిన వాళ్ళ నాయకుల్ని, ముఖ్యమంత్రిని, మంత్రుల్ని సిఐటియు ప్రశ్నిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 18 నెలలు జీతం లేకుండా పనిచేసే కార్మికులు ఉన్నారు. ముందు జీతం ఇవ్వాల్సి వస్తే 18 నెలలు జీతం లేని కార్మికులకు జీతం ఇవ్వాలి. 6 నెలలు జీతం లేకుండా పనిచేసే కార్మికులకు జీతం ఇవ్వాలి. పంచాయతీ వాళ్ళకి 3 నెలలు జీతం లేవు. హాస్పిటల్లో పనిచేసే వాళ్ళకి 3 నెలలు 4 నెలలు జీతం లేవు. నిన్నటిదాకా ఆశా వర్కర్లకు 2 నెలలు జీతం లేదు. కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తూ వచ్చింది. అంగన్వాడీ వాళ్ళకి వాళ్ళ వరకు జీతం పడలా. ఐకేపీ ఈఓఏలకు జీతం పడలా. మధ్యాహ్న భోజన వాళ్ళకి 7 నెలలు 8 నెలలుగా వాళ్ళు ఉండి పెట్టినటువంటి బిల్లులు ఇంత మటుకు చెల్లించాలా? మరి ఎవరికి జీతం ఇవ్వాలా? ఎవరి బిల్లులు చెల్లించాలా? ఎవరి సమస్యల ముందు పరిష్కారం చేయాలా?
నెలలో 15వ తారీఖు జీతం వచ్చే వాళ్ళకేమో 1వ తారీఖు జీతం ఇచ్చి నాది కార్మికుల ప్రభుత్వం, ఉద్యోగుల ప్రభుత్వం అని చెప్పి గొప్పలు చెప్పేటువంటి మాటలు కాదు. ఈ మొత్తం సమస్యల పరిష్కారం చేయకపోతే కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ రకమైనటువంటి పోరాటాలు కార్మిక వర్గం చేస్తుందో, గల్లీలో ఢిల్లీలో ఎట్లాంటి ఉద్యమాలు జరుగుతున్నాయో నీ రాష్ట్రంలో కూడా నీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అడుగులు మొదటి అడిగే తడబడుతున్న నీ అడుగుల్ని సరి చేసుకోకపోతే, నీ అడుగుల పైన కార్మికులకు వ్యతిరేకంగా పోతే నీకు కూడా తగిన బుద్ధి గుణపాఠం చెప్పాల్సినటువంటి పరిస్థితులు రాష్ట్రంలో కూడా వస్తాయి అనేటువంటి వాస్తవాన్ని ఈ ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలి. అందుకనే ప్రభుత్వాల మీద భ్రమలు ఉండాల్సిన అవసరం లేదు. మనం పోరాటాల ద్వారా, ఉద్యమాల ద్వారా హక్కుల్ని సాధించుకున్నాం. ఆ హక్కుల్ని కాపాడుకోవటానికి, ఆ హక్కుల్ని నిలబెట్టుకోవటానికి కూడా ఈ రోజు ఉద్యమే మార్గం తప్ప ఇంకొక మార్గం లేదు అనేటువంటిది మనం అందరం అర్థం చేసుకోవాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.